మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాపట్లలో జిల్లాలోని 6 నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలను దగా చేస్తుందన్నారు. మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు 6 నియోజకవర్గాల నుంచి సంతకాల సేకరణ పుస్తకాలను తెప్పించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతున్నామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని డిఎంపల్లి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి చీల్ రోడ్ సెంటర్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు కరణం వెంకటేష్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 నియోజకవర్గాల సమన్వయకర్తలు, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు కోన రఘుపతి గారు, అలాగే రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు డాక్టర్ ఊరి గణేష్ గారు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు వరికుటి అశోక్ బాబు గారు, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు భవిష్యత్తు ఆధారంగా చేసుకుని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సెక్టారు సుఖంగా లేదు. రైతు అలోలక్షణ అంటూ ఉన్నాడు. రైతులు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. ఈరోజు పేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఏ సెక్టార్ చూసినా మోసపోయి విలయ తాండవం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అబద్ధాలతో పరిపాలన జరుగుతూ ఉంది.